ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ చాలా సింపుల్. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం, అందులో డబ్బులు పెట్టడం చాలా సింపుల్. కానీ అందులో నుంచి డబ్బులు సంపాదించడం చాలా కష్టం. లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా మార్కెట్ చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే భవిష్యత్తులో డబ్బులు అనేది డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే భవిష్యత్తులో చాలా డబ్బులు అయ్యే అవకాశం ఉంటుంది. అదే ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు స్టాక్ మార్కెట్ అనేది ఫాలో అవుతుండాలి. మార్కెట్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది పెట్టాలి. ముందుగానే మార్కెట్ ఎక్కడికి వెళ్తుందనేది డిసైడ్ అవ్వాలి. మన వైపు వస్తే మార్కెట్ ట్రైలింగ్ స్టాప్ లాస్తో ముందుకు వెళ్ళాలి. లేదా ఆపోజిట్లో మార్కెట్ వస్తే స్టాప్ లాస్ ఇచ్చి ఎగ్జిట్ అవ్వాలి. ఎలాగైనా డబ్బులని రికవరీ చేయాలని ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాతనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయి. కానీ మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు పెట్టి మాత్రం ట్రేడింగ్ చేస్తే లాస్ తప్ప ప్రాఫిట్ అనేది రాదు. ముందుగా నేర్చుకున్న తర్వాతనే ట్రేడింగ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా మార్కెట్ నేర్చుకోకుండా ఏ స్టాక్స్ ఎక్కడికి వెళ్తాయి మనం అని తెలుసుకుంటే చాలు. కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం రూల్స్ పాటిస్తేనే డబ్బులు వస్తాయి. అంతేగాని ఓవర్ ట్రేడింగ్ స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేస్తే మాత్రం క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం ఉంటుంది తప్ప డబ్బులు అనేది రావు. ఈవెంట్స్ ఉన్నప్పుడు మార్కెట్కి కొంచెం దూరం ఉంటే ఆ రోజు ప్రాఫిట్ అనేది రాకుండా లాస్ నుంచి తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళేది తెలియదు. అలాగే కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు కూడా మార్కెట్ కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు మార్కెట్ సడన్గా ఫాల్ కావచ్చు. అప్పుడు మొత్తం క్యాపిటల్ని కూడా పోయే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రైలింగ్ స్టాప్ లాస్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది పొందగలుగుతారు. అంతేగాని మార్కెట్ తెలియక ముందే డబ్బులు మాత్రం పెట్టకూడదు. సోషల్ మీడియాలో చూసి స్టాక్స్ని మాత్రం కొనవద్దు. చాలామంది ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఈ స్టాక్స్ని కొనండి, లాభాలు పొందనని చాలామంది చెప్తారు. కానీ మీకు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసినాకనే ట్రేడింగ్ చేయాలి. ఒకరిపైన ఆధారపడి మాత్రం ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే బిగ్ లాస్ వస్తుంది. సొంతంగా ట్రేడింగ్ చేస్తే మాత్రమే ప్రాఫిట్ పొందగలం. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ముందుగా ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్లలో తక్కువ డబ్బులు పెట్టి అసలు మార్కెట్ ఎక్కడికి వెళ్తే ఎలా డబ్బులు వస్తున్నాయని తెలుసుకొని కొన్ని ఇండికేటర్స్ని వాడుకుంటూ క్యాండిల్ స్టిక్స్తో, ప్రైస్ యాక్షన్తో మరియు కొన్ని న్యూస్ చూస్తూ డబ్బులు సంపాదించాలి. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు నేర్చుకుంటేనే సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు నేర్చుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టైంలో చేయొచ్చు, డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. చాలా సంవత్సరాలు అది లాంగ్ టైంలో డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఏ రోజు ఆ రోజు అమ్మాలి కనుక బిగ్ లాస్ అనేది వస్తుంది. పూర్తిగా నేర్చుకుంటేనే డబ్బులు అనేవి వస్తాయి. ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ రోజు వస్తుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.